వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొత్తపట్నం చూసొద్దాం రండి, కేఎల్ఆర్ ఆహ్వానం. సెల్ టవర్కు వ్యతిరేకంగా స్థానికుల ధర్నా. వివాదంలో సినీ నటుడు కాట్రాజ్ అలియాస్ సుప్రీం రెడ్డి. 2015 నుండి ఈ రోజు వరకు కంటోన్మెంట్ ఎన్నికలు నిర్వహించడం లేదు. బాధ్యత తీసుకుంటే నిద్రపోకుండా పనిచేస్తాడు. బాధ్యత తీసుకోలేదనుకో, మా జంగన్న తీసుకొస్తాడు, నేను ఇంట్లో పడుకుంటాను, జంగన్న పక్కకున్న ఆయన పోయి మొదలై స్టేజ్ మీద ఎక్కి కూర్చుంటాడు. మా నాయకుడు మా జంగన్న చూసుకుంటాడు, లేడా ఆయన ఇరవై దొక్కుతాడు. కనుక అందుకే చెప్తున్నా, మీరు 3 ముక్కలు కావాల్సిందే, మీరు మూడు కమిటీలు వేయాల్సిందే. మీరు రేపటి నుంచి ఇట్లా నేను ఎట్లయితే ఇప్పుడు మీటింగ్ పెట్టినో మీరు ఆ ఊర్లలో మీటింగ్ పెట్టాల్సిందే. తర్వాత కమిట్మెంటు ప్రతి ఇల్లు ఇచ్చిన ఆయన, రేషన్ కార్డు ఇచ్చిన ఆయన, రేషన్ కార్డులో పిల్లలంపై యాడ్ చేశాం. బస్సులో పోతుందమ్మ కానీ, తర్వాత 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కానీ, ఏ పథకాలు ఇచ్చినామో అన్ని ఇళ్లల్లో ఓళ్ళను బిడ్డ నడువు లేకపోతే కట్ చేస్తాను దాకా మీరు గట్టిగా ఇవన్నీ ఉండాలి. ఇంకా కూడా రావాలంటే మీరందరూ రావాలి ఆ మీటింగ్ వారి మీరు చెప్పవలసిందిగా నేను ప్రార్థిస్తున్నా. తప్పకుండా సక్సెస్ అవుతుంది. మనకు అనుమానం వచ్చిందనుకో, మన మనసే ఒప్పదు. వస్తాడో రాడో అని నాకు ఇంట్లోకి వెళ్ళబుద్ధి కాదు. ఇక వస్తారు అంటేనేమో నాకు ఉరుకోబుద్ధి అవుతుంది. ఇప్పుడు నేను ఇంటికి ఎందుకు ఉరికొచ్చినా నాకైతే నమ్మకం ఉంది. మొన్న కూడా చెప్పా, ఈ మండలంలోనే ఇంత గట్టి నాయకత్వం ఉన్న మండలి ఎంటైర్ కాన్స్టిట్యున్సీలో మీ మండలంలో ఉన్నంత గట్టి నాయకత్వము, నాయకులు మిగతా వాళ్ళతోటి కంపేర్ చేసినప్పుడు మీరు నంబర్ 1 ఉన్నారు. అందుకే నంబర్ 1 మీటింగ్ కూడా మొత్తం కాన్స్టిట్యున్సీలో ఫస్ట్ మీటింగ్ కూడా మీడికెళ్ళి స్టార్ట్ చేశాను. కనుక నాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. మనం 20,000 అంటే కూడా ఇడికెళ్ళి కదిలించగలిగే శక్తి మీకుంది, నాకు నమ్మకం ఉందని కూడా సందర్భంగా తెలియజేయాలి. ఇక ఇంతో అంత మొన్నమొడ దాకా 3 కోట్లు 4 కోట్లు పెట్టిరు ఈ సర్పంచులు అందరూ. ఏదో వాళ్ళకి ఛాయ్ పానీ పెట్టడానికి మీ వెనక ముందు అయితే ఆలోచిస్తే ఎట్లా చెప్పండి. ఈయన దగ్గర అయితే ఈ సర్పంచ్ సాబ్ అయితే నా సొంత డబ్బులు పెట్టి రోడ్లు ఎప్పించిండు ఆ ఊర్లో. ఏడా ఇంకా వాళ్ళ చెల్లి నటుడు మా కాలనీలో కూడా నీ సొంత డబ్బులతో ఒక రోడ్ వేస్తే అవసరట నీకు పెట్టింది. అరే నన్ను గోప్తెట్లయా బాబు. ఆ ల్యాండ్ ఇండియన్ ఎయిర్లైన్స్ వాళ్ళ లేఅవుట్ కాపీ ఇంజనీరింగ్ సెక్షన్లో కంటోన్మెంట్లో ఉంది. వీడు 2nd రిజిస్ట్రేషన్ 3rd రిజిస్ట్రేషన్ అవడం. ఆ అగర్వాల్ అనే వ్యక్తి ఇల్లీగల్గా రిజిస్టర్ చేసుకొని ఈ రోజున కంటోన్మెంట్ ద్వారా పర్మిషన్ పొందక, కన్స్ట్రక్షన్ చేయక అక్కడ ఆ ల్యాండ్ను ఆక్యుపై చేసి దాంట్లో ఆ ల్యాండ్లో ఏదో రకంగా డబ్బులు కాజేయాలా, రెంట్లు కాజేయాలని చెప్పేసి ఇల్లీగల్గా అగ్రిమెంటు ఇన్స్టాల్ వాళ్ళ టవర్తో చేసుకొని ఈరోజు కన్స్ట్రక్షన్ చేసి ఆయన అక్కడ టవర్ నిర్వహిస్తున్నాడు. కాబట్టి ఆ టవర్ను నిజంగా పరిశీలించినట్టయితే సిఓ గారు ఆ ల్యాండ్ వాళ్ళది కాదు, ఆ ల్యాండ్ 2nd 3rd రిజిస్ట్రేషను, ఆ ల్యాండ్ ఇండియన్ ఎయిర్లైన్స్ ఉన్నది, అది హైకోర్టులో నడుస్తుంది. అవన్నీ ఏం పట్టించుకోకుండా డైరెక్ట్గా ఏదో డాక్యుమెంట్ చూపెడితే వాళ్ళకు పర్మిషన్ ఇచ్చిండ్రా, మరి ఇల్లీగల్ పర్మిషనా ఏంటి అనేది మాకు అర్థం కాకుండా పోతుంది. కాబట్టి రియల్గా చెప్పాలంటే అది ఇండియన్ ఎయిర్లైన్స్ ప్లేసు. ఆ ప్లేస్లో వాళ్ళది బోర్డు ఉంది, వాళ్ళ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఈ కంటోన్మెంట్లో వాళ్ళ లేఅవుట్ కూడా ఉంది. ఇప్పటి వరకు ఇతడు కట్టుకోలేని పరిస్థితులు, ఇతని పేరు మీద ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నాడో పోరాడతాం. ఎందుకంటే మాకు అన్ని ఏ పార్టీతో సంబంధం కాదు. మేము మా కాలనీ వాసుల తరఫున వచ్చాము. అన్ని పార్టీలు మాకు సపోర్ట్ చేస్తారు. తప్పకుండా రాబోయే తరంలో ఈ యొక్క సెల్ టవర్స్ను ఇళ్ల మధ్యలో నిర్వహించద్దని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దీన్ని వెంటనే సిఓ గారు చర్య తీసుకొని వాటిని పరిశీలించి ఆ సెల్ టవర్ ఆపేంత వరకు మేము ఇక్కడే ఉంటామని చెప్పేసి మనం చేస్తున్నాం. ఆయన బయటకు వచ్చి మాకు ఏదో సమాధానం చెప్పాలా, లేకపోతే ఇలా ఇక్కడే ఉంటామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అక్కడ మా ఎల్ఐసి కాలనీకి అది అంటుకొనే ఉంటుంది ఈ ల్యాండ్. ఇది డిస్ప్యూటెడ్ ల్యాండ్. ఇది అక్కడ ఆల్రెడీ ఐస్ క్రీమ్ బండ్లు ఉన్నాయి. ఆ ప్లేసు అతనికి కాదు, కాకపోతే ఎలా పర్మిషన్ తీసుకురాడో ఇక్కడ కంటోన్మెంట్ బోర్డు వాళ్ళు ఎలా పర్మిషన్ ఇచ్చారో తెలియదు. మేము ఆల్రెడీ మారేడుపల్లి పోలీస్ స్టేషన్లో కూడా లెటర్ ఇచ్చాము, అన్ని డిపార్ట్మెంట్స్కు లెటర్ ఇచ్చాము. మాకు ఇమీడియట్గా యాక్షన్ కావాలని కోరుకుంటున్నాం. నేను ఒక క్యాబ్ డ్రైవర్ నాన్న. నాకు వనస్థలపురం నుంచి కుందనపల్లికి కిరాయి వచ్చింది. కిరాయి డ్రాప్ చేసి అయిపోయిన తర్వాత మెయిన్ రోడ్ గల్లీకి కొద్దిగా వచ్చి నేను వెహికల్ పార్క్ చేసుకున్నాను. పార్క్ చేసుకొని వేరే కిరాయి వస్తుందని ఎదురు చూస్తుంటే ఈ లోపల నాకు ఆపోజిట్లో ఒక ఫార్చునర్ వెహికల్ వచ్చింది. ఆ వెహికల్ నుంచి డ్రైవ్ చేస్తున్న వ్యక్తి దిగి నా మీద కొట్టి తిట్టి నన్ను నాన్న దుర్భాషలు ఆడాడు. తర్వాత నేను పోలీస్ స్టేషన్, నా ఫోన్ కూడా లాక్కున్నారు. తర్వాత నేను పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేద్దామని అంటే ఫోన్ కూడా ఇవ్వలేదు. చాలాసేపు నన్ను సతాయించారు.
ఆ నుంచి తర్వాత నేను ఒక 15-20 నిమిషాల తర్వాత నేను మళ్ళీ ఫోన్ ఇచ్చారు నాకు. ఫోన్ తీసుకొని నేను 100 నెంబర్ డైల్ చేసి ఆ నుంచి మళ్ళీ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నాకు తెలిసింది ఆ వ్యక్తి ఫలానా సినిమా ఫీల్డ్లో చేస్తాడని చెప్పి తెలిసిందన్న. సో ఆ వ్యక్తి మీద కఠిన చర్యలు తీసుకోమని చెప్పి పోలీస్ స్టేషన్లో ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చి ఇప్పుడే బయటకు వచ్చి చెప్తున్నాను. థ్యాంక్ యూ అన్న. కాంగ్రెసే కాదు, భారతీయ జనతా పార్టీ పరిస్థితి కూడా విచిత్రంగా ఉన్నది. అలాదైతే దారుణం, సొంత పార్టీలోనే ఎంపీ గారి మీద ఇంకొకళ్ళు వాళ్ళ పార్టీకి చెందిన ఎంపీ వాళ్ళ అనుచరులు పోస్టర్లు వేస్తున్న పరిస్థితి సొంత ఎంపీ మీదనే. ఇగోండి నిన్న ప్రెస్ నోట్లోనే వచ్చింది. అంటే దేనికి ప్రతీకార రాజకీయాలు వాళ్ళు చేసుకుంటున్నారో మాకు తెలియదు. కానీ ఒకటి ఏంటంటే ఇందులో ఉన్న ఫస్ట్ పేరు బీజేపీ యొక్క మా కంటోన్మెంట్ బోర్డు మెంబర్. మేము ఈటల రాజేందర్ గారిని కూడా కోరుతున్నాం. మేము ఈటల రాజేందర్ గారు మా కంటోన్మెంట్ ఏం పాపం చేసింది? 2015లో ఎన్నికలు అయితే ఇవాళ 2026 11 సంవత్సరాలు మాకు ఎన్నికలు కాకుండా మీ బీజేపీయే నామినేటెడ్ సభ్యులను వేసుకొని వాళ్ళు ఏంది పరిస్థితి అంటే అక్కడ ఉన్న ముగ్గురు మొన్నటి వరకు బోర్డు మెంబర్లుగా ఉన్న వాళ్ళు ముగ్గురు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇవాళ కొట్లాడుకుంటున్నారు. సాదా కేశవరెడ్డి గారు, భానుక మల్లికార్జున్ గారు మరియు ఈ రామకృష్ణ గారు ముగ్గురు పోలీస్ స్టేషన్లకు పోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఫిర్యాదులు. అది అక్కడ పార్టీ యొక్క పరిస్థితి. బీజేపీ పోస్టర్ల వారు నడుస్తున్నది. ఎఫ్ఐఆర్లు వేసుకుంటున్నారు, పోలీస్ ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ప్రజలేం పాపం చేశారు? కంటోన్మెంట్ ప్రజలు దయచేసి ఎన్నికలు పెట్టండి. ఈ పంచాయతీ ఎందుకు మాకు? ఇవాళ ఒకటే మేము చెప్పేది ఏంటంటే ఇట్లాంటి వాటి మీద కాకుండా మేము ప్రశ్నించగానే కొన్ని క్షణాల్లోనే కేసులు వేస్తున్నారు కదా, దీంతోని మేమేదో ఆగిపోతామని కాదు. హిట్లర్ ప్రభుత్వాన్ని, హిట్లర్ రేవంత్ గారి ప్రభుత్వాన్ని డెఫినెట్గా ప్రశ్నిస్తాం. ఇలా హైడ్రా విషయం మీద అయినా, లేకపోతే మూసీ విషయం మీద అయినా, లేకపోతే ఏ అంశమైనా కూడా మీరు ఎన్ని కేసులు వేసినా కూడా ప్రశ్నిస్తూనే ఉంటాం. కానీ ఒక్కటి పోలీసులు కూడా గమనించాలి, మీ పేరుతోని మీరు ఇక్కడ లెటర్ రాస్తున్నారు, ఉత్సాహంగా మీరు ఈ పేరుతో లెటర్ రాస్తున్నారు. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకుంటారు, తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకుంటుంది. మీరు వేసే ఇన్ని కేసులు 35-36 కేసులు, 36 కేసు ఇన్ని కేసులు వేస్తుంటే ఖచ్చితంగా తెలంగాణ సమాజం కూడా ఇది గుర్తుపెట్టుకుంటుంది. హర్షవర్ధన్ గారు, ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.